తప్పటడుగులు వేస్తున్న సౌలు ఏం చేశాడో తెలుసా? బలి అర్పించేశాడు. జరిగిందేమిటి? అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతి పరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను సాహసించి. ఎవరైనా తప్పు చేయాలి అంటే దేవునికి వ్యతిరేకంగా సాహసం చేయాల్సిందేనండి. పాపం చేసే ప్రతి ఒక్కరూ సాహసం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. దేవునికి వ్యతిరేకంగా నిలబడి బాగుపడగలిగినాడు ఎవడు? దేవునికి వ్యతిరేకంగా జీవించి విజయాలు సాధించగలిగిన వాడు ఎవడు? సాహసం చేశాను సమూయేలు, చెయ్యకూడని పని నేను చేశాను. ప్రతిఫలం ఏమిటి చూద్దాం రండి. 13వ వచనము. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలచి ఉండెను. సౌలో, ఒక విషయం చెప్తాను విను. ఏంటైనా నీ రాజ్యమును సదాకాలము ఉండాలి అని దేవుడు తలంచాడయ్యా. సౌలో, నీ మీద దేవుడు ఉన్నతమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడు. శ్రేష్టమైన ఆలోచనలు, ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఏంటో తెలుసా? నీవు, నీ తర్వాత నీ సంతతి, నీ సంతతి 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 తరతరములు సదాకాలము ఈ దేశాన్ని పరిపాలించేవారుగా ఉండాలని దేవుడు తలంచాడు. ప్రియ సహోదరులు సహోదరులు, నీ పట్ల నా పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు బహుశ్రేష్టమైనవి, బహు గంభీరమైనవి, ఉన్నతమైనవి. సౌలు పట్ల కూడా దేవుని యొక్క ఆలోచన చూడండి. ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. సౌలు, దేవుడంటే భయం లేకుండా, ఆత్మీయతకు విలువ లేకుండా, ఏం చేసినా చెల్లిపోతుంది, నేను రాజును కదా అని చెప్పి తప్పుడు పని చేశావు, తప్పు చేశావు. దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశములు కలిగి నీ రాజ్యము సదాకాలము స్థిరముగా ఉండాలని దేవుడు ఆశించాడు. పిచ్చోడా, నువ్వు చేసిన పాపిష్టి పని వల్ల ఏ రాజ్యాన్నైతే, ఏ అధికారాన్నైతే దేవుడు నీ చేతికి అప్పగించాడో దాన్ని నీ చేతిలో నుండి దేవుడు తీసేస్తున్నాడు. నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒక్కనిని కనుగొని ఉన్నాడో, నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గై కొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. నువ్వు తప్పిపోయావు, నీవు తప్పు చేశావు, తప్పటడుగు వేశావు, ఏం చేసినా చెల్లిపోతుందనేటటువంటి మూర్ఖమైన ఆలోచనకు చేరిపోయావు. వినో, నీకు దేవుడు ఏమైతే ఇచ్చాడో దాన్ని దగ్గర నుంచి తీసేసుకుంటున్నాడు. సహోదరి సహోదరులు, దేవుడు సౌలును అభిషేకించాడు. ఎప్పుడో తెలుసా? తన తండ్రి గాడిదలు తప్పిపోయినాయి. గాడిదలు తప్పిపోతే, గాడిదలు కనిపించకుండా తప్పిపోతే గాడిదలను వెతుక్కుంటూ వెళ్తున్నాడు సౌలు. అటువంటి సమయంలో దేవుడు సమూయేలుతో చెప్పాడు, నా ప్రజలను పరిపాలించడానికి నేను ఒకరిని నీ దగ్గరకు తీసుకొస్తున్నాను, అతన్ని దేశానికి రాజుగా అభిషేకించు. గురి గమ్యము లేనటువంటి సౌలును దేవుడు కనికరించి హెచ్చించి రాజుగా చేస్తే ఎంత దీనత్వం కలిగి, ఎంత ఆత్మీయత కలిగి దేవునికి లోబడాలో ఒక్కసారి ఆలోచించండి. ప్రియ